అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుత్తికోటలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి యోగాసనాలు వేశారు. సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. యోగ సాధనతో శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా జిల్లాలో 4 పర్యాటక ప్రదేశాల్లో ఒకటి ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. కింద నుంచి ఇక్కడికి రావడమే ఒక వ్యాయామం. చాలామంది అక్కడే ఈరోజు ఉద్దేశం సగం అక్కడ అయిపోయింది, ఇంకా సగం ఇక్కడ మనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ దాకా ఇక్కడ రావడం మొట్టమొదటిసారి. నేను జాయింట్ కలెక్టర్ గారు వర్షాకాలం తర్వాత వచ్చే చలికాలంలో ఒక రోజంతా ఇక్కడ ఉంది. రాయిని కూడా అర్థం చేసుకొని దాని ఇతిహాసాన్ని తెలుసుకుంటామని ఈరోజు మేమిద్దరు డిసైడ్ అయ్యాం. అదే గుత్తికోట అంటే అనంతపురం జిల్లాకి ఇంకొక పేరు అన్నమాట. ఇప్పుడు దాకా అనంతపురం జిల్లా అంటే లేపాక్షి నందిని పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేపాక్షి నంది అక్కడికి వెళ్ళిపోయింది. సో మనకు అంత ఇతిహాసం కలిగినటువంటిది ఇంకొకటి ఏమైనా ఉందంటే అది గుత్తికోట. అసలు ఎంతో టెక్నాలజీని వాడుతూ అప్పటి కాలంలో కూడా ఈ యొక్క భవనాన్ని చూస్తుంటే ఎంత చక్కగా కనపడుతూ ఉంది. అలాగే యోగా చేసేటప్పుడు నేను ఆలోచించాను, ఈ నెల ఇంత సమానంగా ఎట్లా ఉంది అంటే లోపల కూడా కొన్ని రాయిలు పెట్టి
ఈ లెవెల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అలాగే గుత్తికోటని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సంస్థలు, ప్రజలు అందరూ కూడా కోరడం జరిగింది. ఈ నివేదికని ప్రభుత్వానికి పంపిస్తే మీ అందరికీ హ్యాపీ న్యూస్ ఏంటంటే రాబోయే జనవరి నెలలో గుత్తి ఉత్సవాలు జరపడానికి 50 లక్షలు ప్రభుత్వం వారు ఇచ్చి ఆ ఒక కార్యక్రమానికి ఆమోదం తెలిపినారు. సో జనవరిలో చక్కటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ చేయబడతానని, ఇక్కడ ఆ ఒక ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ అందరూ అనంతపురం జిల్లాలో యోగాభ్యాస చేయాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం పెనమలూరు మండలం పులిగుండు వద్ద ఈ ఉదయం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రజలు, విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. మీరు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 21 మే నుంచి 21 జూన్ వరకు ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ఇంకా కాకుండా మీరు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సుమారుగా 2,50,000 వరకు రిజిస్టర్ అయ్యారు. నేను మీకు కూడా మీ ఫ్యామిలీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ప్రతిరోజు యోగా చేయాలి. మీ సొసైటీలో మీ ఇంట్లో యోగా చేస్తే, అందరూ యోగా చేస్తే మనం అందరూ ఇంప్రూవ్ అవుతాం. వచ్చే ఒక 20 రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో యోగా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5,000 మాస్టర్ ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేశాం. ఈ 5,000 మాస్టర్ ట్రైనర్స్ ఇప్పుడు ప్రతి సెక్రటేరియట్కి వెళ్తారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని రాయలసీమ జిల్లాలతో పాటు అన్నమయ్య జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు నా పరిధిలో ఉన్న 4 జిల్లాలు అంటే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఈ 4 జిల్లాల్లో దాదాపు 18 నుంచి 19 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలో పులిగుండు పర్యాటక ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 2,323 పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో పబ్లిక్ దగ్గర విశేష స్పందన ఉంది. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడానికి యోగా గురువులు అయితేనేమి, మాస్టర్ ట్రైనర్స్ అయితేనేమి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సమన్వయం పరుచుకొని కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో బోయకొండ, కంగుంది ఫోర్ట్, అలాగే తిరుపతిలో చంద్రగిరి ఫోర్ట్, షార్, శ్రీకాళహస్తి, మైపాడు బీచ్, అలాగే అన్నమయ్య క్షేత్రంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం అన్ని పూర్వపు రాయలసీమ జిల్లాల్లో అన్నింటిలో కూడా
ఈ కార్యక్రమాలు రోజువారీగా పర్యాటక శాఖ తరపున దిగ్విజయంగా జరుపుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సంపూర్ణ సహాయ సహకారాలతో అలాగే జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా ప్రజలలోకి తీసుకెళ్ళి రోజువారీగా దైనందిక జీవితంలో యోగా వాళ్ళకి భాగస్వామిగా ఉంటుందని చెప్పి అందరూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుపడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి యోగాను చేర్చడమే యోగాంధ్ర ముఖ్య లక్ష్యమని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కుటుంబ యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1000 కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని, ప్రతి గ్రామానికి యోగాను తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కుటుంబాలు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 21వ తారీఖున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ యోగా దినోత్సవానికి ప్రజలందరినీ కూడా మనం సంసిద్ధం చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వారం ప్రతిరోజు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు, అలాగే ప్రతి వీధిలోనూ కూడా ప్రతి ఇంటిలోనూ కూడా ఈ యోగా కార్యక్రమం జరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించున్నారు. దానికి తగ్గట్టుగా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు ఒక ముఖ్య ఇదేంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా యోగా మాస్టర్ని కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. వారందరూ కూడా శిక్షణలో ఉన్నారు. సుమారుగా 1000 మంది యోగా ఔత్సాహికులను గుర్తించి వారికి యోగా పైన మనం 5 రోజుల పాటు మన జిల్లా స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
అది రేపటికి పూర్తవుతుంది. రేపటి పూర్తయిన తర్వాత ఎల్లుండి నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా, అంటే ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఏదైతే భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ నిర్ణయించినటువంటి ఒక యోగా విధానం ఉందో ఆ యోగా విధానాన్ని క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలోనూ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా 3వ తారీఖు నుంచి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా మా విజ్ఞప్తి. అలాగే వారికి ఒక మొబైల్ యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే, అలాగే ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా వారు కనీసం వారం రోజుల పాటు ఈ యొక్క యోగా కార్యక్రమానికి అటెండ్ అయినట్టయితే వారికి ఒక సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతుంది. అది డిజిటల్ సర్టిఫికేట్ వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా వారు అంటే ఇదొక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇది ప్రజలందరికీ కూడా, అంటే ప్రతి వ్యక్తికి, అది 3 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యోగా అనేది దైనందిక అవసరం. దాన్ని గుర్తించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుని వారు శిక్షణ తీసుకుని ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఈ ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుకుంటూ 21వ తారీఖు జూన్ మనం విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో సుమారుగా 5 లక్షల మంది పైన అక్కడ ఒక యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదే రోజున మన జిల్లాలో కూడా ప్రతి ఊర్లోనూ, అలాగే ప్రతి నగరంలోనూ, ప్రతి చోట కూడా కనీసం 10 లక్షల మంది మన జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రజల సహకారంతో. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా, అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని, అంటే మనం ప్రపంచానికి మనం భారతదేశం ఇస్తున్నటువంటి అతి పెద్ద బహుమతి ఇది. ఇటువంటి బహుమతిని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా విభాగం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జిల్లా రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజులు యోగా, ప్రాణాయామ ప్రక్రియల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈరోజు జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు వైడి రామారావు, జిల్లా ఆయుష్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియచేయటంలో మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించే రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో గత 10 రోజులుగా యోగా శిక్షణని జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దీనికి పౌర సంబంధాలు సమాచార శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 10 రోజుల కార్యక్రమంలో మరి జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొని ఈ యోగాన్ని నేర్చుకుని వారి జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జర్నలిస్టులు వారి వృత్తిని బట్టి వారికి సమయాన్ని పాటించడం కానీ లేదా భోజన వేళలు పాటించడం కానీ జరగడం తక్కువగా ఉంటుంది. వారికి ఖచ్చితంగా యోగా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి, వారు మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని వారు నేర్చుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహించడానికి రెడ్ క్రాస్ యోగా కేంద్రం ఎల్లప్పుడూ ముందుంటుందని, యోగా నేర్చుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నేను హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్ట్ సోదరులందరికీ 10 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు వైడి రామారావు గారిని కాంటాక్ట్ చేయగా ఆయన మీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము, మీరు ఎప్పుడు పెట్టుకుంటారన్నా పెట్టుకోండి అని అంటే ఆయన మనకి యోగా సెంటర్ని ఇచ్చారు. జర్నలిస్టులందరూ కూడా వచ్చి ఎక్కువ మంది యోగాలో భాగస్వాములు అయ్యి ఆరోగ్యాలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.